ప్రేమ నమ్మకం గల యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరిగా ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుపుకుందాం. మరి ఒక చక్కని అంశాన్ని మన రక్షకుడు శ్రమలో ఆదరించేవాడు అనే తలంపులోని మనం ధ్యానిద్దాం. అయితే మన నడక నలుగురికి దారి చూపాలి, మన మాట 10 మందికి మంచి చేయాలి, మన చెయ్యి పలువురికి సాయం చేయాలి. మనం ఎప్పుడు మరి మరలా చెప్పున అందించుడు అనే మాట పాటించాలి కదా. అయితే మరి ప్రార్థనలు ఎన్ని రకాలు ఉన్నాయో మనం గమనిస్తే మరి చాలా ఆశ్చర్యకరంగా మనం ధ్యానించడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మన మరి ప్రార్థనా జీవితం విశ్వాసికి చాలా ముఖ్యమైనది కదా. అది రహస్య ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన, పట్టుదల గల ప్రార్థన, హృదయపూర్వక ప్రార్థన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, అనుగ్రహించబడే ప్రార్థన, హృదయం కృమ్మరింపుతో చేసే ప్రార్థన, మనసుతో చేసే ప్రార్థన, ఆత్మతో చేసే ప్రార్థన, ఉపవాస ప్రార్థన. అయితే ప్రార్థన మరి విశ్వాస యొక్క శ్వాస వంటిదే కదా. ప్రార్థన లేకుండా ఆత్మే విజయమే లేదు. ప్రార్థన దేవుని చిత్తాన్ని మరి చేసే మార్గమే కదా. ప్రార్థన అసాధ్యాల్ని సుసాధ్యం చేస్తుంది. ప్రార్థించే వ్యక్తిని దేవుడు తప్పకుండా మారుస్తాడు. కాబట్టి విసుగగా ప్రార్థించాలి, ఎడతెక్క ప్రార్థించడం మనం విశ్వాసికి అవసరం. చిరాకు పడకూడదు, చింత పడకూడదు, ఉండకూడదు, వెలితి కనబడకూడదు, పాపము చేయకూడదు. దేవునితో నిండిన హృదయంతో చిరాకు, చింత, వెలితి, పాపాదికి చోటు ఉండదు కదా. అయితే జీవితం ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండదు. అది ఒక రహదారి వంటిది. ఎన్నో మలుపులు, ఎత్తుపల్లాలు, కానీ అదే దాని అందం. నీ ఓపిక చూసి కష్టాలు అలసిపోవాలే తప్ప కష్టాలు చూసి నీ ఓపిక ఏమాత్రం చచ్చిపోకూడదు. లోకం తీరు ఎలా ఉంటుంది? మనం ముందు పొగట్టం, మన వెనుక తిట్టడం, మనం బాగుపడితే ఏడవటం, మన బాధపడుతూ ఉంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడటం, మన వెనకే వెన్నుపోటు పట్టు. ఇదే కదా మనుషుల తీరు. మనం అవగాహనతో జీవించాలి. అద్దం ఖరీదు వజ్రం కంటే కొన్ని కోట్లు తక్కువ. అయినా సరే వజ్రం పెట్టుకున్నా సరే అద్దం కోసం వెతుకుతూనే ఉంటాం. కాబట్టి అద్దం విలువ దాందే, వజ్రం విలువ దాందే. మన విలువ కూడా అంతే దేవుని చిత్తంలో. మరి బాగా గమనిస్తే మరి నిజం చెప్పేవాడు ఒక విషయాన్ని పదే పదే చెప్తాడు. ఎందుకంటే నిజం అనేది ఒక్కటి మార్గమే ఉంటుంది. అబద్ధాలు చెప్పేవాడు ఎన్నన్నా చెప్పొచ్చు. మరి దీప స్తంభాలు బూరలు ఊదవు కానీ కేవలం ప్రకాశిస్తాయి. మనం కూడా దేవుని కొరకు ప్రకాశించాలి. బైబిలు మనలో రూపాంతరం కొరక ఇవ్వబడింది కదా. మనం ఎక్కువగా మోకరించినప్పుడు అంత ఎక్కువగా నిలబడతాం. మరి విలియం కేరీ గారు గొప్ప భక్తుడే కదా. క్రీస్తు రాజ్యవ్యాప్తికే నా జీవిత లక్ష్యం, ఏదైనా వృత్తి మాత్రమే నా జీవనాధారం అని స్పష్టంగా చెప్పారు. ఇంకో మాట కూడా ఇది అందరికీ తెలిసిన మాటే, దేవుని దగ్గర నుండి గొప్ప కార్యాలు ఎదురు చూడు, దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టు. మరి డిఎల్ మూడి అన్న మాట ఏంటంటే, నీవు ఉన్న చోట నువ్వు చేయగలిగింది దేవుని కొరకు చెయ్యి. అయితే హెలెన్ కెల్లర్ ఒక మాట అన్నారు, నీకు ఒక సమస్య వచ్చిందంటే ఒక యుద్ధం చేసే అవకాశం వచ్చిందన్న మాట. నీకోసం అప్రయత్నంగా ఒక తలుపు తెరుచుకున్నది. అది గెలిస్తే అది ఒక విజయం, ఓడితే అది ఒక అనుభవం. రెండు మంచివే కదా. మరి ఇంకొక భక్తుడు చార్లెస్ కౌమన్ అన్నారు, గడిచిపోయిన కాలంలో జరిగినట్టు ఇప్పుడు కూడా అద్భుతాలు ఎందుకు జరగవు? ఏలియా ఎవరికి ప్రార్థించాడో ఆ దేవుడు ఇప్పుడు లేడా? ఉన్నాడు. కానీ ఏలియా వంటి వాడు తను పిలవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవుని ప్రేమ మనలో పెరిగే కొద్దీ వినయము మరియు సహనం అనే లక్షణాలు కనిపిస్తాయి. జాన్ బన్యన్ అన్నారు, మరి అనాలోచనంగా తొందరపడి ఏ పని చేయకూడదని, చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ 3 కార్యశుద్ధికి మరి అవసరమని, ప్రేమ మూడింటికన్నా అవశ్యం. మరి బైబిల్లో కూడా ప్రేమ చాలా ముఖ్యమైనదే కదా. ఎందుకైనా సరే ప్రేమతో చేస్తేనే పూర్తవుతుంది. తొందరపాటుతో చేస్తే ఏది పూర్తి కాదు. ఈ దినాన మరి మన ప్రభువు కష్టాల్లో ఆదరించేవాడు. ఈ అంశం మీద మనం కొన్ని ధ్యానించుకుందాం. మరి మేఘాల నుండి కావాలంటే మరి మేఘములు విరిగితేనే కదా వర్షం వస్తుంది. విత్తనము కూడా ఆ భూమి లోపల పడి చనిపోతేనే మొక్కగా మొలుస్తుంది కదా. నేలను చీల్చినప్పుడే కదా
మరి మొక్క మొలకెత్తి పంట పడుతుంది. కుటుంబ పరిస్థితి మరి పగులు స్థితిలోనే కొన్నిసార్లు మనం ఉంటూ ఉంటాం. కృంగి ఉన్నామని ప్రార్థించినప్పుడు మరి దేవుడు మనల్ని ఆదుకుంటాడు, ఆదరిస్తాడు. మనం ఎదుర్కొన్న స్థితి ఎట్లున్నా దేవుడు సరిచేయటానికి ఇష్టపడేవాడుగా ఉంటాడు. 147 కీర్తన 3లో ఎంతో విలువైన మాటుంది. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడాయన. సమస్యలు జయించే కృప కూడా ఇస్తాడు. మరి జీవితయాత్రలో అడ్డంకులు, సమస్యలు, శ్రమలు ఎదురవుతూనే ఉంటాయి. అవి అనారోగ్యాలవ్వచ్చు, ఆర్థిక అవసరాలవ్వచ్చు, వ్యక్తిగత సమస్యలవ్వచ్చు, పర్వతాలుగా కూడా అవి మనల్ని బెదిరించొచ్చు. అవి జయించే కృపను ప్రభువే మనకిస్తాడు. జకరియా 4:9 నుంచి కృప, కృప, కృప అని పలికితే చాలని మనకు సలహా ఇచ్చాడాయన. గొప్ప పర్వతమా కదిలిపో అనగానే అది జరగబోయే అద్భుతం మనం కృప వల్ల కలుగుతుందని నమ్ముకోవాలి. కృప అనగా ప్రభు మీతో ఉండును గాక అని పలకాలన్నమాట. ముందున్న అడ్డుగా ఉన్న పర్వతాలు తొలగిపోతాయి. విశ్వాసంతో మనం స్థిరంగా ఉండగలం. మార్కు 11:22లో విశ్వాసం ద్వారా పర్వతం తొలగించగలము. మరి చెప్పింది జరుగుట ఎప్పుడో గాని అవిశ్వాసంతో కాదు, విశ్వాసంతోనే పలకాలి. అప్పుడవి తొలగిపోతాయి. ఎన్ని అనారోగ్య పరిస్థితుల్లో కూడా స్వస్థత ఇచ్చేది కూడా దేవుడే. దేవుడే మనకు ఎదురైన పర్వతాలు ఎదురైతే అవి ఎలా తొలగించుకోవాలి? కృప ద్వారా విశ్వాసంతో ఎదుర్కోవాలి. కోర్టు కేసు అనే శ్రమలు, అనారోగ్యం అనే కొండలు, మరి లోకం అనే సమస్యల్లో ఉండే మరి అవన్నిటినీ కూడా మనం జయించగలిగిన కృపని ప్రభు మనకిస్తాడు. మరి మార్కు సువార్త 9:22లో మరి మత్తయి 15:22లో కూడా అక్కడ మరి ఒక అద్భుతాన్ని చూస్తాం. విశ్వాసం అనే చెట్టుకు నీరు పోస్తే దాన్ని పోషించే మంచి ఫలితాలు మనం పొందొచ్చు. గతం చూసి ప్రభువుని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు నువ్వు తప్పక జయిస్తావు. ఎన్నో సమస్యలు మీకు జయమిచ్చే మరి స్తుతికి మనకి సిద్ధపరచుగా మనకు రిమైండ్ చేస్తూ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. మరి అపోస్తల కార్యం 10:13 మరి ఫిలిప్పీ 4:4లో ఎప్పుడూ స్తుతిస్తూ ఆనందిస్తూ ఉండాలని మనం హెచ్చరించబడుతున్నాం. నీ దేవుడు మరి మన దేవుడు క్షమించి ఆదుకునే దేవుడని మనం స్తుతించాలి. దావీదు చెప్పింది మరి చక్కటి మాట. బాల్య పాపాల నుండి నన్ను క్షమించు అని కూడా అన్నాడు. మనం కూడా అదే జ్ఞాపకం చేసుకోవాలి. బాల్యంలో తప్పులు తల్లిదండ్రులు ప్రేమించి క్షమించి వ్రాత నేర్పిస్తూనే ఉంటారు. మరి మన ఇహలోక తల్లిదండ్రులే అంతగా మనల్ని సరిదిద్దినప్పుడు పరలోకపు తండ్రి కూడా మనల్ని అలా సరిదిద్ది ప్రేమించి క్షమించే దేవుడు కదా! ఆయన రక్తము చల్లి అన్ని పాపాలను క్షమించి మనల్ని మంచి వ్యక్తిత్వం గల వ్యక్తులుగా తీర్చిదిద్దగల సమర్థత ఆయనకున్నది. ఆ కొండను తొలగించి మరి ఆట స్థలంలో ఒక మార్చమని అడిగిన ఒక అనుభవం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. ఏంటంటే నీళ్లు తెచ్చుకోవాలంటే ఒక కొండ దాటి ఆ దిగువ నుండే నీళ్లు తెచ్చుకున్నవారట ఒక కుటుంబం ఒక ప్రాంతంలో గతంలో. అయితే వాళ్ళు ఆ కొండన్నా సమసిపోవాలి, లేకపోతే నీరు ఉండేటువంటి ప్రాంతానికన్నా వాళ్ళ గృహం కావాలి అని రోజు ప్రార్థన చేసేవాళ్ళట. అందరూ నవ్వేవాళ్ళట. ఎన్నో తరాలుగా ఇలాగే చేస్తున్నారు కదా! ఇప్పుడేంటి కొత్తగా ప్రార్థన చేస్తున్నారని ఆళ్ళందరూ అనేవాళ్ళట. అయితే వాళ్ళు ప్రార్థించక అక్కడ కొందరు అధికారులు వచ్చి ఆ కొండనంతటిని తొలిచి అక్కడ ఒక ప్లే గ్రౌండ్ చేయాలని, ఒక పార్క్ కట్టించాలని అయన్నీ నిర్మాణాలు చేయడానికని ఆ కొండను తొలగించడం జరిగిందట. చూసారా? వారు చక్కగా నీళ్లు తెచ్చుకోవడానికి అనుకూలమైన పరిస్థితిగా దేవుడు సమస్యను మరి సరిచేశాడు. నేడు ప్రస్తుత పరిస్థితుల్లో నమ్మికతోటే జీవించాలి. సమస్యలెప్పుడూ తప్పవు. మరి ఈ రకంగా మరి దేవుడు మనకు సమయానుకూలంగా సహాయం చేసే దేవుడు. అందుకని విసుకక నిత్యము ప్రార్థించాలని కూడా చెప్పారు. లూకా 18:1లో అనారోగ్యము, క్యాన్సరు, ఆర్థిక ఇబ్బందులు, మరి వివాహ సమస్యలు, రోగాలు, ఉద్యోగ సమస్యలు, మరి ఈ రకంగా మరి మరి సహాయం పొందుతూ ఉంటాం దేవుని దగ్గర నుంచి. అందుకే విసుగక ప్రార్థిస్తూ ఉండాలి. మరి శ్రమల్లో మనం ఎలా స్పందించాలని కూడా మనం నేర్చుకుందాం. దేవుడు మనం కలువరి దినాల్లో, దేవుడు రాకడ దినాల్లో ఉన్నాం. దేవుని వాక్యం అద్భుతాలు చేస్తుంది కదా! ఏమి చేయాలో ప్రభు చెప్పే వరకు ప్రార్థించాలి. హింసలు క్రైస్తవుల ప్రతిస్పందన ఎట్లా ఉంటుందో గమనించుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా స్పందించాలి, ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వాలి,
ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది కూడా మెళకువలు సంపాదించుకోవాలి. శ్రమలో కూడా ఆనందంగా ఉండమని బైబిల్ హెచ్చరిస్తుంది. నేడు ప్రస్తుత సమయంలో నమ్మికతోటే జీవించాలి. సమస్యలు తప్పవు. దేవుడు జయించే శక్తి ఇస్తాడు. ఫిలిప్పి 2:12, హెబ్రీ 4:12. ఒక మరి ఈ రకంగా మనం సమస్యల కోసం ప్రార్థించి విజయం పొందినప్పుడు స్తుతించడం కూడా మర్చిపోకూడదు. యేసు కొరకు శ్రమలు అనుభవించిన వారికి విశ్రాంతి, నెమ్మది కూడా ఇస్తాడు కదా! యోహాను 17:3లో ఆయన మహా ప్రా మరి ప్రార్థనతో చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచటం అవసరం అని కూడా చెప్పాడు. ఆ ప్రభు మన గాయాలు కట్టే దేవుడు. నీ గాయములు కట్టు దేవుడు ఆయనే. చక్కటి వాక్యం ఉందండి. ఇర్మీయా 30:17లో వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోనని వెలివేయబడిన దానివని నీకు పెరుపెట్టుచున్నాను. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములు మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఎటువంటి గాయాలున్నా సరే ఆ గాయాలు బాధ కలిగిస్తాయి కదా! పని ఆపేస్తాయి, అభివృద్ధి ఆపేస్తాయి. శరీరానికి, మనసుకు గాయం కావచ్చు, ఆత్మకు కూడా గాయం కావచ్చు. పాపం వల్ల కూడా గాయపడచ్చు. మరి ఆయన ఆదాము కూడా ఆత్మలోనే గాయపడ్డాడు కదా! మరి ఈ రకంగా ఈ అనుభవాలు ఉన్నప్పుడు మనము మరి అవి మనం చూడలేము. యేసు మాత్రమే మన గాయాలన్నీ చూడగలడు. మరి ఆత్మనిచ్చేటువంటి దేవునికే తెలుసు. మరి రోమా 3:23లో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారన్నారు. దేవుడు మన గాయాలు బాగు చేస్తా అన్నాడు. మన దేవుణ్ణి అడగాలి. శరీర గాయాలు ఉంటాయి. కాళ్ళు జారిపడవచ్చు, యాక్సిడెంట్స్ ద్వారా గాయాలు అవ్వచ్చు. ఫస్ట్ ఎయిడ్ కావాలి, వైద్యం చేస్తారు. ప్రతి అవసరం వాహనం వల్ల యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు. కానీ ప్రథమ చికిత్స బాక్స్ ప్రతి వాహనంలో ఉంటాయి కదా, వాహనంలో ఉంటాయి. మనకు కూడా ఆత్మీయమైనటువంటి ప్రథమ చికిత్స ప్రభు చేసే దేవుడే ఉన్నాడు. కొంతమంది మందులు వాడినట్టుగా మరి పైపైన బ్యాక్టీరియా కోసం పైపై మందులు వాడచ్చేమో, కానీ పూర్తి స్వస్థత ఇచ్చేది మాత్రం ప్రభువే. లోపల రక్త కణాలు దేవునికి స్వస్థత ఇచ్చేది కూడా ఆయన దేవుడే. విరిగిన ఎముకలను కట్టేది కూడా ఆయనే. ఆయన కట్టు పైపైన డాక్టర్స్ కట్టచ్చు, ఏదో ఆపరేషన్ చేయొచ్చేమో, కానీ స్వస్థత ఇచ్చేది మాత్రం ప్రభువే అని మనం పూర్తిగా నమ్మాలి. మన శారీరక గాయాలని కట్టేవాడు, స్థిరపరిచేవాడు, స్వస్థపరిచేవాడు మన ప్రభువైన క్రీస్తే. తర్వాత మనసుకు కూడా గాయపడే అనుభవాలు ఉంటాయి. అవి మనకు తెలిసిన వారు నోటి మాట చేత బాధ కలిగించవచ్చు. పరిసరాల్లో ఉన్న వారి మాటలు, క్రియల ద్వారా కూడా మనం గాయపరచవచ్చు. వాటి వల్ల బీపీ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోవచ్చు. ఎవరికి వారే గాయపరుచుకుంటారు. కృంగిపోకూడదు. తల్లిదండ్రులు యవనస్తులు వ్యర్థ జీవితాన్ని గద్దిస్తే ఆవేశపడిపోతున్నారు. యవనంలో చెడు సహవాసాలు మానుకోవాలని చెప్పడానికి కూడా తల్లిదండ్రులు ధైర్యం చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఈ రకంగా అనుభవాల్లో ఉంటున్నప్పుడు మనము జాగ్రత్త పడి ప్రభు మీద ఆధారపడి బిడ్డల్ని ప్రభు దగ్గర అప్పచెప్పుడు కూడా అవసరం. తర్వాత 2 దశలోనియ 1:7లో శ్రమ పొందు వారికి విశ్రాంతిని ఇచ్చి దేవుడు మనకున్నాడు. విశ్వసించిన వారు మరి మరి ఆదరించబడతారు. బాధించబడిన వారు శ్రమలు పోగలరు. ప్రభు అయిన యేసు మాత్రం మరి అగ్ని జ్వాలలో కనిపించి ప్రతి దండన చేసే సమయంలో మనకు విశ్వాసులకు నెమ్మది ఇచ్చే దేవుడు. ఆయన ఆమోదయోగ్యంగా జీవించాలి. ప్రతీకారము, కక్ష సాధించే మనసుకు దూరంగా మనం జీవించాలి. దేవుని తీర్పులో పరిశుద్ధత కనిపించాలి. కొన్ని సంగతులు మరుగు చేస్తాడు ఆయన. మరి నరకము చేదు నిజం గనుక ఆయన వస్తాడు. మరి మనం పవిత్రంగా జీవించి ఆయనకు లోబడి బ్రతకటం, మరి ఆ నిత్య జీవముకు సిద్ధంగా మనం ఇక్కడ ఈ లోకంలోనే పవిత్రంగా జీవించడానికి సిద్ధపడాలి. ప్రార్థనా జీవితంలో మరి కష్టాలు పోవాలంటే మనం దేవుని మీద ఆధారపడాలి. నిర్గమాకాండ 33:11లో మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. ప్రార్థన ద్వారా సమర్థవంతంగా మోషే మరి బరువు మోయగలిగాడు కదా. యోబు కూడా ఉదయాన్నే లేచి ప్రార్థించాడు. దేవుడు అందరికీ మరి జవాబిచ్చే దేవుడు. మరి యోబు అన్ని ప్రార్థనలు ఆలకించి ప్రతి వస్తువుకి, ప్రతి బిడ్డకు కంచె వేశాడు. ఆయన ప్రార్థన ఎంతో విలువైంది. ప్రతి పనికి ముందు మనం ప్రార్థించుకోవాలి. సమూయేలు ప్రార్థించగానే అన్నిటికీ జవాబు పొందుకున్నాడు కదా. కష్టాలు, భారాలు పోవాలంటే మనం కనీసం 1 గంటన్నా ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి. విశ్వాసి అంతరంగంగా ఆత్మ బలం పొందటం వల్ల బహుధైర్యం వస్తుంది. దేవుని హస్తం తోడుగా ఉంటుంది. ఆత్మదేవుడు ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళి మనల్ని ఆదరించగలడు, ధైర్యం చెప్పగలడు, మనల్ని ప్రేమతో ఆదుకోగలడు. మరి ఆయన దేవునితో మాట్లాడాలంటే వాగ్దానాలు చదువుకుంటూ ఉండాలి. మరి వాగ్దానాల మీద ఆధారపడుతూ ఉండాలి. మరి ప్రభు కొరకు
మనం జీవించడానికి ఆయన మనకు ఇచ్చిన రక్షణ కొరకు ఎప్పుడు స్తుతిస్తూ కూడా ఉండాలి. ప్రార్థన ద్వారానే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అధిక శ్రమల నుండి అధిక ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడని నమ్ముకోవాలి. పరలోకపు తండ్రి మరి పోగొట్టుకున్నది కూడా మనసు నిలిపి ప్రార్థిస్తే తిరిగి ఇచ్చే ప్రేమగల దేవుడు. అందుకని హబక్కూకు 3:15లో ఏమన్నారండి? అంజూరపు చెట్లు పోయిపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, చేని పంటకు రాకపోయినా సరే, గొర్రె దొడ్డులు లేకపోయినా సరే, యెహోవా యందు నాకు ఆనందం ఉంది. ఆయన నాకు ఆయన నాకు బలము. ఆయన ప్రతి అనుభవం తీరుస్తాడు. లేడి కాళ్ళగా చేస్తాడని ఎంతో చక్కటి మరి పాట కూడా పాడుకుంటారు ఆ వాక్యాన్ని. అందుకనే ఎన్ని నిలుపునా లేకపోయినా సరే దేవుని వైపు చూస్తూ ఆయన మీద అనుకుని ఆయన నాకు బలము అనే సంతోషంతో జీవించడానికి విశ్వాసం నేర్చుకోవాలి. దేవునిలో ఆనందించాలి. ఏం యెహోవా మనకు బలము. ఆయనలో నిరీక్షణాధారము. మరి అసలైన ఆనందం మనకు విశ్వాసిగా ఉంటుందా? ఎంత బాధ మనలో గుండెల్లో మరి గుబులుగా ఉండే పరిస్థితుల్లో ప్రభు దగ్గర మనం తేలిక చేసుకోవాలి హృదయాన్ని. ఈ వాక్యాలన్నీ ధ్యానించుకుంటూ ఉండాలి. దేవునిలో సంతోషించాలి. హబక్కూకు చెప్పిన మాటలు మనం అక్షరాలా పాటించడం నేర్చుకోవాలి. ఈ రకంగా నిరీక్షణ, రక్షణ, సంతోషము, శాంతి అన్నీ ఇస్తాడు కదా! అధిక సంతోషం ఇచ్చే దేవుడు. ఇర్మియా 30:17లో వారు ఎవరినూ లక్ష్యపెట్టని సియోనని వెలివేయబడినదనియు నీకు పేర్లు పెట్టుచున్నారు. అయితే నీకు ఆరోగ్యం కలుగజేయుచున్నాను, గాయములు మాన్పెదను. చూసారా? మన శారీరక, మానసిక, ఆత్మీయ గాయాలను మాన్పే దేవుడు. ఆయన మనకు ఆదరించే దేవుడు అని యెహోవా వాక్యం చెప్తున్నాడు. నిశ్చయంగా మేలు చేయగలడు. ఉపవాసంతో ప్రార్థించుకోవాలని కూడా చెప్పాడు. యోబేల్లో 2:21లో ఆయన వైపు తిరగాలంటున్నాడు. చక్కటి వాక్యం, చక్కటి ప్రామిస్ ఉందండి. దేశమా భయపడక సంతోషించు, గంతులు వేయు, యెహోవా గొప్ప కార్యాలు చేశాడు. పశువులారా భయపడకడి, గట్టి బేళలో బచ్చిక మొలుచును, చెట్లు ఫలిస్తాయి. ఎంత అద్భుతమైన వాక్యాలు మనకిచ్చారండి. ఉత్సహించి సంతోషించుచు పూర్వమందు వల్ల తొలకరి వర్షమును కడవరి వర్షాన్ని మీకు అనుగ్రహిస్తాడని కూడా మనకు ప్రభు సూటిగా చెప్పాడు. కొత్త ద్రాక్షరసము పొర్లి పారుతుంది, కొత్త తైలం పొర్లి పారుతుంది. మీరు కడుపానతో తృప్తి పొంది మీ కొరకు వింత కార్యాలు చేరించిన దేవుడైన యెహోవాను స్తుతించాలి. మరి మిడుతలు, గొంగళ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు తినివేసిన ఆహార పంటను మీకు తిరిగి ఇస్తానని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. మనల్ని సిగ్గుపడనిచ్చే పరిస్థితి రానివ్వడు. సిగ్గుపడే స్థితి రాకుండా మన ఆనందంతో నింపే దేవుడు మనకున్నాడు. ఆదుకుని ఆదరించే దేవుడు మనకున్నాడు. నమ్మాలి. మరి 51 కీర్తన 12లో రక్షణానందం మరలా ఇస్తా అన్నాడు. దేవుని వాక్యానికి లోబడాలి, ఆయన తట్టు తిరగాలి. సమ్మతించే హృదయాన్ని మళ్ళీ తిరిగి ఇస్తాడు. రోమా మరి లో శ్రమ ఓర్పు నిరీక్షణను మరి అని ఇచ్చిన అనుభవాలను బట్టి ఓర్పు కలిగి శ్రమలో కూడా సహనం కలిగి జీవించడం నేర్చుకుందాం. ఇర్మియా 17:17లో ఆపత్కాలమందు నీవే నాకు ఆశ్రయము. మనకి ఆపత్కాలంలో ఆశ్రయంగా ఆదుకుంటాడు. ధైర్యం ఇస్తావు. ఆశ్రయము ఆధారంగా ఎవరిని ఆశ్రయించాలి? మనము మన దేవుణ్ణే కదా ఆశ్రయించాలి. పిల్లలు పేరెంట్స్ని ఆశ్రయిస్తారు, రోగేమో డాక్టర్ని ఆశ్రయిస్తాడు. మనమైతే దేవుణ్ణి ఆశ్రయించాలి. మరి అప్పుడే మనకి ఫలితాలు ఉంటాయి. మరి గతంలో క్రీస్తు కాలంలో యాయేరుకు ఒకసారి సమాజ మందిరపు అధికారైన ఆయన వచ్చి ఎంత తగ్గించుకున్నాడండి. ఆయన పాదాలపై పడ్డాడు. తర్వాత చేతులుంచి బాబు ప్రార్థన చేయమని క్రీస్తును బతువులాడుకున్నాడు. సమాజ మందిరం అధిపతి కూడా తగ్గించుకున్న బతువులాడుకోవడం మార్కు 5:22లో మనం చూస్తాం. అయితే ప్రార్థిస్తే దేవుడు అందుబాటులో ఉంటాడు. ఆయన ఆశ్రయిస్తే అద్భుతాలు జరుగుతాయి. 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీ దేవుని ఆశ్రయించింది. విశ్వాసం కలిగి వస్త్రపు చెంగును ముట్టుకోగానే మంచి స్వస్థత పొందింది. మనం కూడా విశ్వాసంతో ఆయన ఆనుకోవాలి. ఆయన ఆశ్రయిస్తే మనల్ని ఆదుకుంటాడు, మనల్ని ఆదరిస్తాడు ఆయన. అయితే యాయిరు కుమార్తె దగ్గర మరి క్రీస్తు ఏమన్నాడు? అప్పటికే పనులు వచ్చేసి చనిపోయాడు మీ బాబు, ఇంకా ఆయన శ్రమ పెట్టద్దు అని చెప్తారు వాళ్ళు. కొన్నిసార్లు మనకు చాలా అపోజిషన్గా దాన్ని నిరుత్సాహపరిచే వార్తలు మనం వింటూనే ఉంటాం. మన విశ్వాసాన్ని కుంగతీసే పరిస్థితులు ఎదురవుతాయి. ఆయన ఇక్కడికి అలాగే జరిగినాయి. అప్పుడు ఆయన అంటాడు, ప్రభు ఆమె నిద్రిస్తుంది అంటే ఆయన ఆశ్రయించి అడిగినందుకు గౌరవంగా వెళ్ళి ఆ పాపను నిద్రిస్తుందని లేపుతాడు. నిజంగా ప్రభు ప్రేమ ఎంతో గొప్పది. ఆదరించే దేవుడు. ఆ తండ్రి ప్రేమ, తండ్రి యొక్క తపన గ్రహించుకున్న దేవుడు ఆదుకున్నాడు, ఆదరించాడు. మనల్ని కూడా మన శ్రమలో ఆయన మొరపెడితే తప్పకుండా ఆదుకుంటాడు.
కీర్తన 5:11 నిన్ను ఆశ్రయించు వారిని సంతోషిస్తారు. దేవా వారిని కాపాడుదువు, వారు నిత్యము సంతోషిస్తారు. వారిని ఆశ్రయిస్తే మనకు సంతోషం ఉంటుంది. నిత్యము సంతోషించేటువంటి కృపలో వాళ్ళు నిలబెడతాడు. కీర్తనలు 16:11 జీవ మార్గమును తెలియచేస్తావు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి. దేవుని బిడ్డలకు మనం ఆశ్రయిస్తే మరి బ్రతుకుతాము, సంతోషిస్తాము. ఆశ్రయంలో కాపుదల భద్రత ఉంటుంది. ఆయన ఆదరిస్తాడు. సామెతల 18:10 ఇంకో చక్కటి మాట ఉంది. దేవా నీ నామము బలమైన దుర్గము, నీతిమంతుడు పరిగెత్తుకెళ్ళి సురక్షితంగా ఉంటాడు. ఎందుకు పరిగెత్తాడు? వాళ్ళు భయములు చుట్టుకొని మనల్ని వెంబడించి తరుగుతాయి కాబట్టి మనకు భయం కలుగుతుంది. కాబట్టి పరిగెత్తాలి, బలమైన దుర్గం దగ్గరికి పరిగెత్తాలి. అది అప్పుడు మనకు ఆశ్రయం దొరుకుతుంది. భయం కలిగితే ఆయనే కదా ఆశ్రయము. అదే మాట ఎన్ని చోట్ల ఉందండి. 91 కీర్తన 1లో కూడా మహోన్నత చాటు నివసించేవాడు సర్వశక్తి నీడని విశ్రమిస్తాడు. ఆయన ఆశ్రయిస్తే క్షేమం కలుగుద్ది, అపాయం రాదు. రెక్కల కింద ఆశ్రయము. ఇంకొక మాటలా కూడా ఉంది, ఆయన రెక్కలు నీతి సూర్యుడు తీపి ఉదయిస్తాడు. ఆయన రెక్కలు నీకు ఆశ్రయం ఇస్తాయి, ఆదుకుంటాయి, ఆనందం ఇస్తాయి. నోవా కాలంలో కూడా అందరూ పాపంలో ఉంటే ఒక్కడు మాత్రమే నీతిమంతుడిగా ఉన్నాడని గుర్తించి ఆయన ద్వారా మరి ఓడ తయారు చేయించి వాళ్ళ కుటుంబం ద్వారా వాళ్ళని రక్షించుకున్నాడు కదా. నీతిమంతుడిగా మనం నిందారహితంగా జీవిస్తే ఆయన మనకు కూడా గొప్ప దీవెనకరమైన అనుభవాలు ఇస్తాడని ఒక్కొక్కరి జీవితాన్ని మనం నేర్పిస్తుంది. ఆశ్రయిస్తే బ్రతుకుతాం. జీవిత యాత్రలో మనకి ఆయన గురిగా ఉన్నాడు కాబట్టి మనకి పలువిధ శోధనలు ఉన్నప్పుడు మరి కెరటాలతో నడిచి ఆ పేతురును ఆదుకున్న దేవుడు, మన మరి సముద్ర తరంగాలు మనల్ని బాధిస్తున్న మరి ఎరుకో గోడలు ఎదురైనా, మరి ఎన్ని గుళ్యాతులు ఎదురైనా, ఎన్ని పర్వతాలు ఎదురైనా అన్నిటి కూడా అధిగమించి మనం ఆదరించే దేవుడు మనకున్నాడని నమ్ముకొని మనం ప్రభువుని నమ్ముకుందాం. ఆయన చేయి పట్టుకుని నిశ్చిత వరకు నడవడానికి ఆయన ఆదరణ పొందుకొని మనం తృప్తిపడి సంతోషిద్దాం. అట్టి కృప మనందరికీ దేవుడు ప్రభు ఇచ్చుగాక. ఆమేన్.